ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చినందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే నాకు నిజంగా మాటలు రావట్లేదు. నార్మల్ ఇంత సైలెంట్ ఉందో బట్ వన్ థింగ్, నేను కట్ చెప్పినప్పుడు నాని గారు దానిలో ఏం చూశారో, దానిలో ఎంత పొటెన్షియల్ ఉందో నాకు నిజంగా ఆ రోజు అర్థం కాలేదు. ప్రాబ్లీ ఐ రియలైజ్డ్ ఇట్ యెస్టర్డే. సో సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయనకి నా మీద నాకు నమ్మకం కంటే ఆయనకి నా మీద నమ్మకం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రో సైడ్ నేను అందరూ చూసుంటారు. యాక్చువల్లీ ఒక హాఫ్ పీరియడ్తో వచ్చేసరికి నేను జస్ట్ ఒక ఐడియాలో చెప్పాను సార్, ఒక హాఫ్ పీరియడ్తో చేద్దాం, ఎందుకంటే ఎప్పుడు చిత్రగుప్తుడు స్పిక్ పర్సనాలిటీ అంటున్నాము, ఎలాగో మనకి వీ హ్యావ్ 2 క్యారెక్టర్ షీట్స్, ఒకటి చేస్తే బాగుంటుంది. He didn't even hesitate for a second. వెళ్ళి చేసేద్దాం, ఎప్పుడు షూట్ ఇంతే. సో ఐ థింక్ అంత ఫ్రీడమ్ వచ్చేసరికి నాకు దొరికింది కాబట్టి నేను ఇలాంటి ఒక ఇది రాగలిగిందని అనుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన మంచిగా చెప్పు యాక్చువల్గా. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అన్ని సినిమాలకి చేసిన సినిమాలన్నీ కొంచెం ఒక పరిధిలో ఒక వెరీ సాఫ్ట్ జోన్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్చువల్గా, వెరీ రామ్ కామ్స్ కానీ రొమాంటిక్ డ్రామాస్ కానీ ఇలా సోషల్ డ్రామాస్ కానీ ఇలాంటివి చేసింది. ఇలాంటి ఒక స్కేల్ ఆఫ్ మూవీ నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మా దానయ్య గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ దానయ్య గారు ఆన్ దిస్. యాక్చువల్గా ఇంత స్టూపెండస్ ఆయన నమ్మకం, ఆయన నాని గారి మీద పెట్టుకున్న నమ్మకం, నా మీద పెట్టుకున్న నమ్మకం సరికి ఈ రోజు ఏదో అనేది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఎస్పెషల్లీ మా కళ్యాణ్ యువర్ లీవింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ టుడే, కంగ్రాచులేషన్స్. అసలు ఫస్ట్ మూవీతో వచ్చేసరికి ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. And thank you for everything, Kalyan. Thank you so much. And ఈ మూవీలో పనిచేసిన యాక్టర్స్ అందరు ఫస్ట్ ప్రియాంక, నేను ప్రీవియస్లో కూడా చెప్పాను, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ ఫిమేల్ రోల్స్ ఇన్ మై కెరియర్. నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాసిన ఒక క్యారెక్టర్ తంది, ఎందుకంటే తన క్యారెక్టర్ కనుక సబ్ట్రాక్ట్ చేసి చూస్తే ఈ సినిమా లేదు. సో Priyanka, you are the base for this film. Thank you. Charla is the base for this film. And Sai Kumar గారితో వచ్చేసరికి అంటే నాకు ఎంత అంటే ఇంతవరకు సాయి కుమార్ గారు అంతా వచ్చేసరికి మనం పోలీస్ స్టోరీ కానీ లేకపోతే వెరీ అగ్రెసివ్ రోల్స్ లేకపోతే ప్రస్థానం ఇలాంటివి చూసి సాయి కుమార్ గారు అలా హ్యాపీగా ఇంట్లో లుంగి కట్టుకొని అంటున్నా అవుతూ లేకపోతే వచ్చేసరికి దోసరేస్తూ చేయడం అనేది చాలా కొత్త ఉంటుందని చెప్పి అనుకున్నాను. యాక్చువల్గా ఆయన యాక్చువల్గా ఆయన వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళింది లేదంట. ఫస్ట్ డే షూట్లో వచ్చేసరికి చేయగలిగిపోయిందంటే ఆయన ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ కార్ వెళ్ళాలి సార్ ఇలాగా అని చెప్పినప్పుడు నేను అది కొంచెం కొంచెం రన్ అవుతుంది కదా అని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఆయనకి చేయి కాలుతున్నా వచ్చేసరికి దానికి ఆయనకి అసలు చేతలేదు, స్టెబిలైజేషన్లో చేతగలని నాకు తర్వాత తెలిసింది యాక్చువల్గా. సో చేయి కాలుతున్నా వచ్చేసరికి కట్ చెప్పలేదు అలాగే ఉండిపోయాడు. షార్ట్ వీడియో ఎక్కడ చూస్తే చేతులు మొత్తం బొమ్మలు చేసిన యాక్చువల్గా. సో మీరు చాలా మంది చేయించారు సార్, ప్రతి షార్ట్లో ప్రతి సీట్లో ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు మీరు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివాజీ రావు గారు, నేను ఇది 3 రోజులు చేయడం సార్ శివాజీ రావు సార్తో. సార్ లక్కీ చామ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యశ్వస్ సార్ గురించి అంటే ఈ మూవీలో వచ్చేసరికి విపరీతంగా ఎంజాయ్ చేసి రాసిన క్యారెక్టర్స్ వచ్చేసరికి ఒకటి సూర్య అయితే ఇంకొకటి దయ్యా. అండ్ ఈరోజు వచ్చేసరికి థియేటర్లో వస్తున్న రియాక్షన్ చూస్తుంటే వచ్చేసరికి ఐ ఫీల్ సో ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ వచ్చేసి నేను రాసిన దానికంటే వచ్చేసరికి దాన్ని ఎన్నో వాచెస్ పై పెట్టాను యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మురళీ శర్మ గారికి అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. నేను పేరు మర్చిపోయిన తర్వాత రాసుకుని మరి నేను సక్సెస్
కంగ్రాచులేషన్స్ కాబట్టి ఖచ్చితంగా అందరూ చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ మురళీ గారు కానీ జేఎక్స్ కానీ అందరూ వచ్చేసరికి నేను ఏదో కష్టపడ్డానని చెప్పి అనుకుంటున్నారు. నేను అంత బాగా రిప్రజెంటేటివ్గా ఉన్నాను అంతే బయటకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిద్ర లేకుండా ఒక 1 month పాటు పనిచేస్తేనే వచ్చేసరికి ఇలాంటి ఒక అవుట్పుట్ వచ్చింది. సో టు మై జేఎక్స్, మ్యూజిక్ డైరెక్టర్ జేఎక్స్ అండ్ మురళీ గారు, శేఖర్ గారు, కాస్ట్యూమ్ స్టైలింగ్ కానీ లేకపోతే సింగ్ సినిమా, అండ్ టు మై ఫైనల్ మిక్సింగ్ ఇంజనీర్ సురేన్ దగ్గర వారం రోజులు చిత్రంలో కంటిన్యూస్ చేశారు. ఒక మెషిన్లో పనిచేయడం ఎలా చేశారు నాకు ఇప్పటికీ వచ్చేసరికి $1 million క్వశ్చన్ అది. సో వీళ్ళందరి కష్టంలోనే వచ్చేసరికి ఈ రోజు మీ అందరి దగ్గర నుంచి అప్లాస్ తీసుకోగలుగుతున్నాం. సో ఇట్స్ వెరీ కొలాబరేటివ్ వర్క్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్ మై డైరెక్షన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ us ఇంత ఒక స్టూడెంట్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వర్షం పడుతున్న హౌస్ఫుల్స్ అవుతున్నాయని చెప్పంటే వచ్చేసరికి అండ్ దిస్ వర్క్స్ ఇలాంటి ఒక వర్క్ స్టార్ట్ అయిందంటే కనుక ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీ టైమ్ సూన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఈవెన్ బిగ్గర్ అండ్ బిగ్గర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Ravi Patre garu, and congratulations for your